దేవుని పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరి ఎదుట ఈ రీతిగా నిలువబడి దేవుని యొక్క వర్తమానమును పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మనమందరము కూడా ప్రభు యొక్క సన్నిధానంలో చేరి దేవునిని స్తుతించి ఉన్నాం. ఆయన యొక్క నామాన్ని మనం ఘనపరిచి ఉంటున్నాం. గడిచినటువంటి కొద్ది దినాలుగా ఈ యొక్క 2025వ సంవత్సరం ప్రారంభము నుండి రూపాంతర జీవితం, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అనేటువంటి విషయాన్ని గురించి సంఘముగా మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. అనేకమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి, అనేక వాక్య భాగాలలో నుండి ఏ విధంగా మనము రూపాంతర జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వలె మనము ఏ విధంగా పరివర్తన చెందాలి అన్నటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క విషయాన్ని గురించి ఇంకా మరింతగా ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో యోనా గ్రంథంలో, మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి గ్రంథాలు, పాత నిబంధన గ్రంథంలో దాదాపుగా మనకు 17 బుక్స్, 17 గ్రంథాలు ఉంటున్నాయి. మైనర్ ప్రాఫిట్స్ అండ్ మేజర్ ప్రాఫిట్స్ అని, చిన్న ప్రవక్తలు అదేవిధంగా పెద్ద ప్రవక్తలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రవక్తలను ఉపయోగించుకొని అనేక పర్యాయాలు ఇశ్రాయేలీలు ప్రజలతో, ఎయిదర్ యోధా రాజ్యానికైనా కావచ్చు, లేదంటే ఇశ్రాయేలు రాజ్యానికైనా కావచ్చు, దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీలు ప్రజలు దేవుని యొక్క మార్గంలో నుండి తొలగిపోయినప్పుడు, ఆయనకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, విగ్రహారాధనను కలిగి ఉన్నప్పుడు వారిని హెచ్చరించడం కోసం, మారు మనసు పొంది మరలా దేవుని యొద్దకు తిరిగి రండి అని తెలియజేయడం కోసము దేవుడు అనేక మంది ప్రవక్తలను ఉపయోగించుకోవడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అన్యజనులకు తన యొక్క మాటలను తెలియచేస్తున్నట్లుగా యోనా గ్రంథంలోను, అదేవిధంగా మరొక గ్రంథం నహూము గ్రంథంలోను, ఈ 2 గ్రంథాలలో మనం ఏం చేస్తామంటే అన్యజనులైనటువంటి వారికి, యోనా మరియు నహూము, ఓబద్య అనేటువంటి ఈ 3 గ్రంథాలు మాత్రం అన్యజనులైనటువంటి వారికి, దేవునిని ఎరగనటువంటి ప్రజలైనటువంటి వారికి దేవుడు తన మాటలను తెలియజేస్తుంటున్నారు. వారి యొక్క పరిస్థితిని బట్టి, వారు జీవిస్తున్నటువంటి జీవన శైలిని బట్టి మార్పు చెందండి, మారు మనసు పొందండి, నూతనమైనటువంటి జీవితాన్ని జీవించండి, రూపాంతర జీవితాన్ని జీవించమని దేవుడు అన్యజనులకు తెలియచేయడం మనం చూడగలుగుతాం. మరి ముఖ్యంగా యోనా గ్రంథాన్ని, నహూము గ్రంథాన్ని మనం చదివినట్లయితే ముఖ్యంగా నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి దేవుడు ఇద్దరు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ఈ దినమున యోనా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, నినివే పట్టణస్థుల యొక్క పరిస్థితి ఏంటి, వారు ఏ విధంగా రూపాంతర జీవితాన్ని జీవిస్తుంటున్నారు అన్నటువంటి విషయాలను గురించి ఇది మనం నేర్చుకునేటువంటి వారంగా ఉంటున్నాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలను మరొకసారి మనం చదివినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనం గమనించగలుగుతాం. యెహోవా వాక్కు అమ్మితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి యోనాకి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నినివే పట్టణస్థుల యొక్క దుర్గతి, వారు చేయించినటువంటి పాపాన్ని బట్టి, వారు చేయించినటువంటి దోషాన్ని బట్టి దేవుని యొక్క కోపము వారి మీదకి రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతుంది అన్నటువంటి విషయాన్ని గురించి దేవుడు యోనాకి తెలియచేస్తుంటున్నాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియచేయనేసి దేవుడు తెలియజేస్తుంటున్నాడు.
ఏంటి ఈ యొక్క నినివే పట్టణం యొక్క పరిస్థితిని గురించి మనము ఆలోచన చేసినట్లయితే, నినివే పట్టణం అనేటువంటిది ఆ దినాలలో అష్షూరీయులకి 722వ సంవత్సరంలో యూదా మరియు ఇస్రాయేలు రాజ్యాన్నంతటిని నాశనం చేసినటువంటి వారు అష్షూరీయులు. అష్షూరీయులకి ముఖ్యమైనటువంటి పట్టణం, క్యాపిటల్ సిటీ ఏంటి అంటే నినివే పట్టణము వారికి క్యాపిటల్గా ఉంటుంది. వారి యొక్క క్యాపిటల్ సిటీ అష్షూరీయులకి, అన్యజనులైనటువంటి రాజులు పరిపాలన చేస్తున్నటువంటి ఆ యొక్క రాజ్యాంగానికి నినివే పట్టణము ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణము. ఎయిదర్ అది వ్యాపారంలో కానీ, అన్ని విషయాలలో కూడా, వాణిజ్యంలో కానీ అది అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. అష్షూరీయులకి ఒక ముఖ్యమైనటువంటి పట్టణముగా ఈ యొక్క నినివే పట్టణాన్ని మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు అన్యజనులైనటువంటి వారికి వారు చేయించినటువంటి పనులను బట్టి, వారు చేయించినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను బట్టి దేవుడు వారిని గద్దిస్తూ ఉంటున్నాడు. దేవుడు వారికి తెలియజేస్తుంటున్నాడు ఏ విధంగా వారు దేవుని యొక్క దృష్టికి విరోధముగా జీవిస్తుంటున్నారు, వారికి కలగబోయేటువంటి దుర్గతి ఏంటి అన్నటువంటి విషయాన్ని గురించి దేవుడు ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా తెలియచేయడం మనము చూడగలుగుతుంటున్నాం. ఏంటి ఈ యొక్క నినివే పట్టణస్థుల యొక్క జీవన శైలి ఏంటి? దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది, నేను నా యొక్క ఉగ్రతను మీ మీద కుమ్మరించబోతున్నానని తెలియజేయడానికి గల కారణాలను గురించి మనం చూసినట్లయితే ప్రధానంగా 4 విషయాలను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యొక్క నినివే పట్టణస్థులు దేవుని యొక్క దృష్టికి బహు భయంకరమైనటువంటి జీవితాన్ని వారు జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. మొట్టమొదటి విషయం ఏంటంటే, వాళ్ళు ఎంతో క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వారంట. కఠినమైనటువంటి స్వభావాన్ని వారు కలిగినటువంటి వారు. అష్షూరీయులైతేనేమి, నినివే పట్టణంలో జీవిస్తున్నటువంటి ప్రజలైతేనేమి, వారందరూ కూడా ఎంతో కఠినమైనటువంటి స్వభావాన్ని, వారు ఒకవేళ ఏదైనా దేశము మీద యుద్ధాలకు వెళ్ళి విజయాన్ని పొందుకున్నట్లయితే ఎవరైతే బానిసలుగా వారు పట్టుకుంటారో వారు జీవించి ఉండగానే వారి యొక్క చర్మానంతటిని ఊడదీసేటువంటి వారుగా ఉంటున్నారు. కఠినంగా వారిని శిక్షించేటువంటి వారుగా ఉంటున్నారు. ఎంతో ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను వారికి కలుగు చేసేటువంటి వారుగా ఉంటున్నారు. అంత కఠినమైనటువంటి స్వభావాన్ని, ప్రవర్తనను ప్రజల పట్ల ఈ నినివే ప్రజలు కనుపరిచేటువంటి వారుగా ఉంటున్నారు. ఇది మొట్టమొదటిగా వారిలో ఉన్నటువంటి గొప్ప పాపంగా, లేదంటే ఘోరమైనటువంటి స్వభావంగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉన్నాం. రెండవదిగా వారిలో ఉన్నటువంటి బలహీనత, దేవుడు వారిలో చూసినటువంటి విషయం ఏంటంటే ఐడలటరీ, విగ్రహారాధన. విపరీతమైనటువంటి విగ్రహారాధనను, పూజలను, అన్య దేవతలను ఆరాధించేటువంటి ప్రజలుగా ఈ యొక్క నినివే పట్టణస్థులు ఉంటున్నారు. వారి యొక్క విగ్రహారాధన ఎలాంటిదంటే, వారు ఆచరించేటువంటి ఆచారాలు ఎలాంటివి అంటే సజీవముగానే మనుషులను దేవునికి బలిగా అర్పించేటువంటి వారుగా ఉంటున్నారు. అంత ఘోరముగా, అంత కఠినమైనటువంటి విగ్రహారాధనను వారు కలిగి ఉంటున్నారు. అలాగా వారి యొక్క దేవతలను, దేవుళ్ళను వారు ఆరాధించేటువంటి వారుగా ఉంటున్నారు. అందును బట్టి దేవుడు వారి మీద తన యొక్క ఉగ్రతను చూపిస్తానని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే వారు మోసకరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. నీతి, న్యాయం, యథార్థత అన్నటువంటి విషయాలన్నిటినీ విడిచిపెట్టి మోసకరమైనటువంటి జీవితం, వారికి ఏమి ఇష్టమో దానిని చేసేటువంటి వారుగా, వారు ఏం చెయ్యాలనుకుంటే ప్రజల యొక్క దృష్టికి ఏం చేయాలనుకుంటే అది చేసేటువంటి వారుగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా వారి యొక్క రాజ్యంలో బలహీనులైనటువంటి ప్రజల పట్ల విపరీతమైనటువంటి మోసపూరితమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క నినివే పట్టణంలో ఉండేటువంటి ప్రజలు, అష్షూరీయులు ఆ విధమైనటువంటి జీవితాన్ని వారు జీవించడాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది అనేసి దేవుడు తెలియచేయడం మనం చూడగలుగుతుంటున్నాం. నాలుగోదిగా మనం గమనించినట్లయితే వారిలో చోటు చేసుకున్నటువంటి విషయం గర్వించేటువంటి మనస్తత్వం.
వారికున్నటువంటి సైన్య బలాన్ని బట్టి, వారికున్నటువంటి ఆ, గుర్రాలను బట్టి, లేదంటే వారికున్నటువంటి పవరును బట్టి, అధికారాన్ని బట్టి అష్షూరీయులు ఏం చేస్తుంటున్నారంటే, మాకంటే గొప్పవారు ఈ భూమి మీద మరెవరూ లేరు, మాకంటే శక్తిమంతులు ఈ భూమి మీద మరెవరూ లేరు, గర్వించేటువంటి స్వభావాన్ని ఈ యొక్క నినివే పట్టణంలో ఉండేటువంటి ప్రజలు కలిగి ఉండినట్లుగా మనము చూడగలుగుతున్నాం. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొట్టమొదటిగా కఠినమైనటువంటి స్వభావం. ప్రజల పట్ల ఎంతో ఘోరమైనటువంటి కఠిన స్వభావాన్ని వారు చూపిస్తుంటున్నారు. రెండోదిగా విగ్రహారాధన, విపరీతమైనటువంటి విగ్రహారాధనను వారు ఆ యొక్క దినాలలో చేసేటువంటి వారుగా ఉంటున్నారు. మూడవదిగా నీతి, న్యాయం, యథార్థతలను వారు విడిచిపెట్టి బలహీనులైనటువంటి ప్రజలను ఎంతో క్రూరముగా శిక్షించేటువంటి వారుగా ఉంటున్నారు. నాలుగవదిగా వారికి ఉన్నటువంటి సైన్య బలాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అధికార బలాన్ని బట్టి గర్వించేటువంటి స్వభావాన్ని ఈ నినివే పట్టణస్థులు అష్షూరీయులు కలిగి ఉండినట్లుగా మనము చూడగలుగుతాం. ఈ విషయాలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రవక్త అయినటువంటి యోనాను దర్శించి యోనాకి తెలియజేస్తున్నటువంటి విషయం, నీవు వెళ్ళి నినివే పట్టణంలో నీవు చేయాల్సినటువంటి బోధ, నువ్వు చేయాల్సినటువంటి మాటలు, నువ్వు ప్రకటించాల్సినటువంటి విషయాలు మరొక 40 దినాలలో మీరు చేయించినటువంటి క్రియలను బట్టి, మీ యొక్క ప్రవర్తనను బట్టి, మీ యొక్క నడవడికను బట్టి దేవుడు మిమ్ములను శిక్షించబోతుంటున్నాడు. దేవుడు మరొక 40 దినాలలో ఈ యొక్క పట్టణాన్ని అంతటిని సంపూర్ణముగా నాశనం చేయబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రకటించమని దేవుడు యోనాకి తెలియచేయడం మనం చూడగలుగుతాం. అయితే యోనా ఏదో ఒక విధముగా ఆ యొక్క పట్టణంలోనికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి మాటలను బోధించిన తర్వాత, ప్రకటించిన తర్వాత ఆ యొక్క పట్టణము గొప్ప మార్పును చోటు చేసుకోవడం మనం చూడగలం. ఇన్ జనరల్గా బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు వ్యక్తిగతముగా ఒక వ్యక్తి తన యొక్క ప్రవర్తనను మార్చుకోవడం మనం చూస్తాం, తన యొక్క జీవితాన్ని మార్చుకోవడం మనం చూస్తాం. తనకున్నటువంటి పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితాన్ని మార్చుకోవడం వ్యక్తిగతంగా ఎక్కువగా మనం చూడగలం. అయితే ఈ యొక్క యోనా గ్రంథంలో ఒక పట్టణంలో ఉండేటువంటి దాదాపుగా 1,00,000 కంటే ఎక్కువ మంది ప్రజలు గొప్ప మార్పుగా మనము చూడగలుగుతాం. ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. మేబీ ఒక 2-3 రోజుల్లోనో, ఒక వారం రోజుల్లోనో మనకు తెలియదు, కానీ బట్ ఆ పట్టణం అంతా కూడా గొప్ప మార్పును చోటు చేసుకుంటున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఏంటి వారు చేసినటువంటి పనులు ఏంటి, దేనిని బట్టి ఆ యొక్క పట్టణము అంత గొప్ప మార్పును చోటు చేసుకుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకున్నట్లయితే 3వ అధ్యాయము 2-3 వచనాలు 4వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనము గమనించగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. 2వ వచనం నుంచి నేను చదువుతాను. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, వారు జీవిస్తున్నటువంటి జీవన శైలిని గురించి యోనా ఏం చేశాడంటే, ఆ యొక్క పట్టణంలోనికి వెళ్ళి ఒక రోజంతా నడుచుకుంటూ వెళ్ళి దేవుని యొక్క మాటలను వారికి తెలియజేశాడంట. వాస్తవంగా ఆ యొక్క పట్టణం యొక్క పరిమాణం ఎంత పెద్దది అంటే, మేబీ మన యొక్క విజయవాడని ఈ చివరి నుంచి ఆ చివరికి నడవడానికి మేబీ ఒక హాఫ్ డేలో మనం నడిచేయచ్చేమో, లేదంటే ఇంకా మొత్తం తిరిగి చెప్పాలన్నా 1 రోజు పట్టచ్చేమో, లేదంటే 2 డేస్ పట్టచ్చేమో. ఆ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు
ఈ యొక్క పట్టణము ఎంత గొప్పది, ఎంత పరిమాణం కలదంటే 3 దినాలు కంటిన్యూస్గా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఆ పట్టణంలో అంతా కూడా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. అయితే యోనా ఏం చేశాడంటే, తాను మొదటి దినములోనే దేవుని యొక్క మాటలను ఆ పట్టణంలో ఉండేటువంటి ప్రజలకు బోధించినప్పుడు, వారికి కలిగేటువంటి దుర్గతిని బట్టి దేవుని యొక్క ఉగ్రతను వారికి తెలియచేసినప్పుడు ఆ పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మార్పు చెందడం ప్రారంభించారు. వాక్య భాగంలో రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే 4వ వచనంలో రాయబడినది, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, జస్ట్ వన్ డే, కేవలము ఒక్క దినము మాత్రమే యోనా ఏం చేశాడంటే ఆ పట్టణంలో ఉండేటువంటి ప్రజలకి, ఆయన నడవగలిగినంత దూరం వెళ్ళి నడిచి ఆ పట్టణంలో ఉండేటువంటి ప్రజలకి వారికి కలిగేటువంటి దుర్గతిని గురించి, లేదంటే కలగబోయేటువంటి కీడును గురించి, నాశనాన్ని గురించి, విపత్తును గురించి వారికి తెలియచేసినప్పుడు ఇట్ స్ప్రెడ్. ఆ పట్టణం అంతా కూడా ఆ యొక్క మాటలు ప్రకటింపబడి ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు కానీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టి ఉంటున్నారంట. ఇక్కడ మనము ఆలోచన చేయాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అంటే, యోనా కేవలము ఒక్క దినము మాత్రమే ఆ పట్టణం అంతా సంచరించి వారికి కలగబోయేటువంటి కీడును గురించి, లేదంటే కలగబోయేటువంటి విపత్తును గురించి ప్రకటించినప్పుడు దే స్టార్టెడ్ బిలీవింగ్ ఆన్ గాడ్. దానికి గల కారణం ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు వారి యొక్క పాపపు స్థితి ఏమిటో వారు గుర్తెరగగలిగి ఉంటున్నారు. యాక్సెప్టింగ్ దేర్ ఓన్ సిన్ఫుల్ నేచర్. ఏంటి మేము చేస్తున్న మా జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, మేము ఏ విధమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ ఉంటున్నాం, మేము ఈ వ్యక్తి చెప్పేటువంటి మాటలు వాస్తవమా కాదా అన్నటువంటి విషయాన్ని వారు గుర్తెరగగలిగి ఉంటున్నారు. యాక్సెప్టింగ్ దేర్ ఓన్ సిన్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి వెళ్ళి ఒక దినాన ఆ పట్టణం అంతా వెళ్ళి ప్రకటించి, మీరు చాలా పాపకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు అని చెప్పగానే, అది కూడా ఆ దేశానికి చెందినటువంటి వాడు కాదు, ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు కాదు, ఆ పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కానే కాదు, ఏదో ఇశ్రాయేలీయుల యొక్క దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి వచ్చి ప్రవక్తని తాను చెప్పుకొని దేవుడు మా మీద తన యొక్క ఉగ్రతను రప్పించబోతున్నాడని చెప్పిన వెంటనే అంగీకరించడం అన్నటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఈవెన్ మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ప్రజలు, మరి ముఖ్యంగా మోషే నాయకుడిగా ఉండి రాజైనటువంటి ఫరో యొద్దకి అనేకమైనటువంటి పర్యాయాలు మేము వెళ్ళి మా దేవునిని అరణ్యంలో ఆరాధించాలి, ఆయనను మేము మహిమపరచాలి, ఆయనకు మేము బలులు అర్పించాలంటే అది ఒక దినంలో జరిగిపోయినటువంటి కార్యం కాదు. 10 తెగుళ్ళు వారి మధ్య జరిగిన తర్వాతనే ఫరో ఒప్పుకుంటున్నట్లుగా, ఇంకా చెప్పాలంటే 10 తెగుళ్ళు అనే దానికంటే 10 అద్భుతాలు వారి మధ్య ప్రదర్శింపబడిన తరువాతనే ఫరో ఏం చేశాడంటే, ఇంక మీరు వెళ్ళండి, మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి, మీ దేవుణ్ణి మీరు మహిమపరచుకోండి, మీ దేవునికి మీరు బలులు అర్పించండి అని తెలియచేస్తున్నట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. ఈ యొక్క అన్య జనులు దేవునిని, యెహోవా దేవుడి ఎవరో అని మేబీ వాళ్ళకి తెలుసుండొచ్చేమో, యెహోవా దేవుని యొక్క ఇశ్రాయేలీయులు ప్రజలను బట్టి యెహోవా దేవుని యొక్క పేరేమైనా వారు వినుండొచ్చేమో, కానీ బట్ వారు విగ్రహారాధికులు, విపరీతమైనటువంటి పూజలు చేసేటువంటి వారు, నరహత్య బలిగా ఒక వ్యక్తిని వారి యొక్క విగ్రహాలకి బలులుగా అర్పించేటువంటి ఇలాంటి మనుషులు, ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు యోనా వెళ్ళి వారి మధ్యలో కలగబోయేటువంటి ఉగ్రతను గురించి ప్రకటించినప్పుడు దే స్టార్టెడ్ రియలైజింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్.
వారి వారి యొక్క జీవితాన్ని గురించి వారు పరిశీలించుకోవడం మొదలుపెట్టారు. మేము వారు చేస్తున్నటువంటి పాపాన్ని, వారు చేయించినటువంటి దోషాన్ని అంగీకరించడం మొదలుపెట్టారు. అందుకే మనం గమనించినట్లయితే ఏ వ్యక్తి అయినా కానీ, ఎవరైనా కానీ, మనం ఏదైనా తప్పు చేస్తుంటున్నాం, ఏదైనా పాపం చేస్తుంటున్నాం, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ అవర్ ఓన్ సిన్. మనం చేసినటువంటి మిస్టేక్స్, మనం చేసినటువంటి ఫాల్ట్స్ ఏవైనా ఉన్నట్లయితే, నేను తప్పు చేశానని ఎవరైనా ఒప్పుకుంటారంటే నో వన్. ఎవరు దానిని అంగీకరించరు. నేను చేసేది కరెక్ట్, నేను చేసేది నీతి నిజాయితీగా, నాకంటే పరిశుద్ధుడు, నాకంటే నీతిమంతుడు ఎవరు లేరని మనం అనేక సందర్భాలలో ఫీల్ అవుతూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దావీదు తనకు కలిగినటువంటి పరిస్థితులలో తన యొక్క స్థితిని తాను ఎరిగినప్పుడు హీ రియలైజ్డ్, నేను పాపిని. మనం 51వ కీర్తనలోనికి మనం వెళ్ళినట్లయితే దావీదు తాను రియలైజ్ అయిన తర్వాత తాను రాస్తున్నటువంటి మాటలుగా మనము చూడగలుగుతాం. 51వ కీర్తన 3-4 వచనాలలో మనం చదువుకున్నట్లయితే అక్కడ మనం చూడగలం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. దావీదు తన యొక్క పాపపు స్థితిని తెలుసుకున్నటువంటి సమయంలో దావీదు పలుకుతున్నటువంటి మాటలు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఈ యొక్క నినివే పట్టణంలో ఉండేటువంటి ప్రజలు, వాళ్ళలో కలిగినటువంటి మార్పు ఏంటి అంటే, వారు చేయుచున్నటువంటి తప్పిదాలు, పాపాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను మేము జరిగిస్తున్నామన్నటువంటి విషయాన్ని వారు గ్రహించగలిగారు. వారు ఆ విషయాన్ని తెలుసుకోగలిగి ఉంటున్నారు. కాబట్టే వారి యొక్క జీవితంలో దేవుడు చెప్పాడు 40 దినాలలో ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేస్తానని. బట్ వాళ్ళలో చోటు చేసుకున్నటువంటి ఆ మార్పును బట్టి దేవుడు ఆ కీడు చేయలేదంట. అదే అధ్యాయంలో 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎప్పుడైతే వారి యొక్క పాపాన్ని, వారు చేస్తున్నటువంటి తప్పిదాన్ని వారు గుర్తెరిగారో, ఆ యొక్క పాపమును వారు విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం మొదలుపెట్టారు. ఈ యొక్క మొట్టమొదటి విషయంగా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, చాలా సందర్భాలలో మనం చేస్తున్నటువంటి తప్పిదాలు మనకు తెలియట్లేదు, మనం గుర్తించలేనటువంటి వారంగా ఉంటున్నాం. వాట్ ఎవర్ వీ డూ, మనం ఏం చేసినప్పటికీ మనం నీతిగా, నిజాయితీగా మనం జీవిస్తుంటున్నాం. మనలో ఏ విధమైనటువంటి బలహీనతలు లేవు, మనలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. చాలా సందర్భాలలో ఇతరులను మనము ఎత్తి చూపించేటువంటి వారంగా ఉంటాం. వారు ఆ విధంగా జీవిస్తుంటున్నారు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు, దేవుని యొక్క దృష్టికి నీతికరమైనటువంటి మార్గాలలో జీవించట్లేదని వి ట్రై టు మనం ఇతరులను ఎత్తి చూపించేటువంటి వారంగా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి బలహీనతలను మనము అంగీకరించేటువంటి వారంగా ఉండాలి. మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను మనము గుర్తెరిగి ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నాం, దేవునికి ఏ విధమైనటువంటి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటున్నామా లేదా అని మనము గ్రహించి మన యొక్క స్థితిని మనం తెలుసుకోవలసినటువంటి వారమైంటున్నాం. మనం
యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి ఒక మాటను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటని నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. చాలా సందర్భాలలో క్రైస్తవ కుటుంబాలలో జన్మించినటువంటి మన యొక్క పితరులు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటారు, మనము క్రైస్తవులముగా పిలువబడుతూ ఉంటాం. లేదంటే మనమే మొట్టమొదటి జనరేషన్గా ఉండొచ్చు క్రీస్తుని ఎరగడం. దేవునిని ఆరాధిస్తాం, దేవునిని మహిమపరుస్తాం, ఆయనను స్తుతించేటువంటి వారంగా ఉంటాం. బట్ దేవుని యొక్క మందిరములో నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క స్థితి, మనం ఏ విధమైనటువంటి ప్రవర్తనను, ఏ విధమైనటువంటి బిహేవియర్, మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, తోటి సహోదరుల పట్ల, పొరుగువారి పట్ల, మనతో కలిసి పనిచేస్తున్నటువంటి వారి పట్ల మనకున్నటువంటి ఒపీనియన్, మన యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి, వారిని గురించి మనం ఏ విషయాలను మాట్లాడేటువంటి వారంగా ఉంటున్నాం, ఇవన్నీ ఒకవైపు మనం చేస్తూనే మరోవైపు దేవునిని స్తుతిస్తూ ఉంటాం, మరోవైపు దేవునిని ఆరాధిస్తూ ఉంటాం, దేవునిని మహిమపరుస్తూ ఉంటాం. ఒకవైపునేమో చెడు ఆలోచనలు, చెడు తలంపులు, మన యొక్క పొరుగు వారికి, మనతో కలిసి పనిచేస్తున్నటువంటి వారికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటూనే మరొక వైపున మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవునిని మహిమపరిచేటువంటి వారంగా ఉంటాం. బట్ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ సహోదరుని మీద విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల నీవు వెళ్ళి నీ అర్పణమును విడిచిపెట్టి వానితో నువ్వేం చెయ్యి, సమాధానపడు. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, రూపాంతర జీవితం నినివే పట్టణస్థులలో అంత గొప్ప మార్పు చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, దే రియలైజ్డ్ దేర్ సిన్ఫుల్ నేచర్. వారి యొక్క పాప జీవితాన్ని వారు గుర్తించారు, దానిలో నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేశారు, పరివర్తన చెందారు, రూపాంతర జీవితాన్ని జీవించడానికి వారు ప్రయత్నం చేశారు. కాబట్టే వారు ఆ పరిస్థితులలో నుండి బయటికి రాగలిగారు. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ఉగ్రత, దేవుడు శిక్షిస్తానన్నటువంటి శిక్ష నుంచి వారు తప్పించుకుంటున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే వారు రియలైజ్ అయ్యారు, వారి యొక్క పాపపు స్థితిని వారు తెలుసుకోగలిగారు. అటు తర్వాత వారు చేసినటువంటి పనిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆల్రెడీ మనం చదువుకున్నాం. 5వ వచనంలో, 4-5వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. రెండవదిగా గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, వారు ప్రభువైనటువంటి దేవుని యందు వారు విశ్వాసముంచి ఉంటున్నారంట. వాళ్ళలో ఉండేటువంటి ఒక కఠినమైనటువంటి విషయం, దేవునికి వ్యతిరేకమైనటువంటి పని ఏంటంటే విగ్రహారాధన. బాలుని లేదంటే పిల్లలను తీసుకుని వచ్చి వారి యొక్క విగ్రహాలకి బలులుగా వారు అర్పించేటువంటి వారుగా ఉంటున్నారు. మూఢ భక్తిని వారు కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. అతి విపరీతమైనటువంటి విగ్రహారాధనను ఈ నినివే పట్టణస్థులు, అష్షూరీయులు బహుభయంకరమైనటువంటి విగ్రహారాధనను కలిగినటువంటి వీరు దేవుని యొక్క సువార్త వారి మధ్యలో ప్రకటింపబడినప్పుడు, మేబీ ఒకే ఒక్క దినములో వారికి కలగబోయేటువంటి ఉగ్రతను గురించి వారి మధ్య తెలియజేయబడినటువంటి
సమయంలో దే స్టార్టెడ్ బిలీవింగ్ ఆన్ గాడ్. నిజమైనటువంటి దేవుని యందు వారు విశ్వసించడం మొదలుపెట్టారు. దాని యొక్క అర్థం దేవుని యందు విశ్వాసం ఉంచడము అంటే వాళ్ళలో ఉండేటువంటి విగ్రహారాధన అంతటిని పక్కన పెట్టి నిజదేవుడైనటువంటి యెహోవా యందు విశ్వాసం ఉంచడం, నిజదేవుడైనటువంటి యెహోవాను ఆరాధించడం, యెహోవాను మహిమపరచడం. రాయబడుతున్నటువంటి మాటలలో మనం గమనించినట్లయితే 5వ వచనంలో రాయబడుతున్నది, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి, దే స్టార్టెడ్ యెహోవా దేవునిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆయన యొక్క సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, అంత త్వరగా ఇది పాసిబులా, అది సాధ్యమా అని ఆలోచన చేస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక దినములోనో లేదంటే ఒక వారం రోజుల్లోనో, మేబీ ఒక 10 దినాలలోనో అంత ఘోరమైనటువంటి విగ్రహారాధికులైనటువంటి వీరు, అన్య దేవతలను ఆరాధించేటువంటి వీరు యోనా వెళ్ళి వారి మధ్యలో సువార్త ప్రకటించగానే వారికి కలిగేటువంటి ఉగ్రతను తెలియచేయగానే యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచడం వారు మొదలుపెట్టారు. దాని యొక్క అర్థం దేవుని యందు విశ్వాసం ఉంచడము అంటే వారి యొక్క పాపముల నుండి వారు బయటికి రావడం, వారు దేవునికి వ్యతిరేకంగా చేయుచున్నటువంటి ప్రతి బలహీనతలను, ప్రతి దేవునికి విరోధమైనటువంటి ప్రతి కార్యాలను వారు విడిచిపెట్టి దేవుని వైపు మరలడాన్ని, దేవునిలో ఎదగడాన్ని దేవుని యందు విశ్వాసం ఉంచడంగా మనం చూడగలుగుతాం. ఈ దినాలలో క్రైస్తవుని యొక్క జీవితం ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక రోగమో, ఏదో ఒక బలహీనతో, ఏదో ఒక ఇబ్బందిని బట్టో ప్రజలైనటువంటి వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క ఇబ్బందులు, బలహీనతలు తీరిపోయిన తర్వాత వారి యొక్క జీవితాన్ని జీవించేటువంటి వారుగా ఉంటారు. వారికి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని వారు జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. బట్ దేవుని యందు విశ్వాసం ఉంచడం, ఆయన యొక్క మార్గంలో నడుచుకోవడం, ఆయన నడిచినటువంటి జీవితాన్ని మనం జీవించడము అంటే ఒక దినముతో అయిపోయేది కాదు, ఒక దినముతో అది ముగింపబడేటువంటిది కాదు, కానీ ఇట్స్ లైఫ్ టైం ప్రాసెస్. మనము బ్రతికి ఉన్నటువంటి దినములన్నిటిలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క మార్గంలో మనము ఎదగాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందుకని ఆదిమ సంఘంలో చోటు చేసుకున్నటువంటి ఒక విషయాన్ని మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనము చూడగలుగుతాం. 37వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఆదిమ సంఘంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులను మనం చూడగలుగుతాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆ తర్వాత 41వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఆదిమ సంఘములో జరిగినటువంటి పరిస్థితులను కూడా మనం గమనించినట్లయితే, ఇన్ దైర్ బిగినింగ్ డేస్, వారి యొక్క ఆరంభ దినాలలో చోటు చేసుకున్నటువంటి ఒక విషయం, పేతురు ప్రసంగం చేసిన తర్వాత దాదాపుగా 3000 మంది బాప్తిస్మము తీసుకున్నారు. ఆ తర్వాత వారు అనుదినము, ప్రతిదినము
వారు సహవాసము యందు, బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకయుండిరి. ఫెయిత్, విశ్వాసం అనున్నది ప్రతి దినము కూడా విశ్వాసంలో మనము అభివృద్ధి చెందాలి. దేవునితో సహవాసమును కలిగి ఉండటం ద్వారా, సంఘముతో సహవాసమును కలిగి ఉండటం ద్వారా, దేవుని యొక్క మాటలను మనము ధ్యానించటం ద్వారా వి నీడ్ టు ఇంప్రూవ్ అవర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసాన్ని మనము అభివృద్ధి చేసుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నినివే పట్టణస్థులు వారి యొక్క విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి దేవుడైనటువంటి యెహోవా యందు విశ్వాసం ఉంచి వారి యొక్క జీవితాలను మార్చుకోవడం మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. జీవితాలను మార్చుకోవడం అంటే వారి యొక్క పాపాన్ని, వారు చేయించినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి క్రియను, ప్రతి చెడు నడవడికను విడిచిపెట్టడమే మార్పు జీవితముగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. విశ్వాసంలో స్థిరముగా మనము ఎదగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా అనేక పర్యాయాలు వి బిలీవ్డ్, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంటున్నాం, కానీ ఆ విశ్వాసంలో మనము స్థిరముగా, దృఢముగా ఆయనను మనము కలిగి ఉంటున్నామా? మనకు కలిగేటువంటి బలహీనతలలో, మనకు కలిగేటువంటి ఇబ్బందులలో, మనకు కలిగేటువంటి సమస్యలలో దేవుని యందు మనము స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనము ఉంచగలిగేటువంటి వారంగా ఉంటున్నామా? మన జీవితాలను మనము పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క నినివే పట్టణస్థులు చేయించినటువంటి పనిని మనం చూడగలం. ఆ యొక్క 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. మూడవదిగా గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, గోనె పట్ట కట్టుకోవడం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే విధేయతకు సాదృశ్యంగా ఉంటుంది. హంబుల్నెస్, విధేయతకు సాదృశ్యంగా ఈ యొక్క గోనె పట్ట కట్టుకోవడాన్ని మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యొక్క నినివే పట్టణస్థుల యొక్క పరిస్థితిని గురించి మనము ఆలోచన చేసినప్పుడు, దేవుడు వారిలో చూసినటువంటి విషయం, దేవునికి నచ్చినటువంటి ఒక విషయం ఏంటి అంటే, దే ప్రౌడ్, గర్వించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నారు. వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి సైన్యాన్ని బట్టి గర్వించేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వీరు, వారి మధ్య ప్రకటింపబడినటువంటి మాటలను బట్టి దే హంబుల్డ్ దెమ్సెల్వ్స్, వారి యొక్క జీవితాలను తగ్గించుకొని వినయమైనటువంటి స్వభావాన్ని వారు కలిగి దేవుని ఎదుటి వారు నిలువబడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. మూడవదిగా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం, ఈ యొక్క నినివే పట్టణస్థుల యొక్క జీవితంలో నుండి, లేదంటే ఆ పట్టణంలో జరిగినటువంటి పరిస్థితుల్లో నుండి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం, వి నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. మనము దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా వినయ స్వభావాన్ని కలిగి ఉండాలి. విధేయతను మనము చూపించేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క అధికారానికి మనము లోబడేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క బలానికి ప్రాముఖ్యతను మనం ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. అనేక పరిస్థితులలో, అనేక సందర్భాలలో మనం చేయలేకపోతున్నటువంటి విషయం ఏంటంటే, మన యొక్క ఓన్ స్ట్రెంగ్త్స్ మీద, మన సొంత జ్ఞానము మీద, సొంత శక్తి మీద, సొంత బలము మీద మనము ఆధారపడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, వి నీడ్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద మనము ఆధారపడాలి. మనకున్నటువంటి బలాల మీద కాదు, మనకున్నటువంటి అధికారాల మీద కాదు, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద కాదు, దేవుని మీద మనము ఎల్లప్పుడూ కూడా ఆధారపడాల్సినటువంటి వారమే. దేవుడు తన బిడ్డలైనటువంటి వారి యొద్ద నుంచి ఆయన ఎదురు చూసేటువంటి విషయం, మన యొద్ద నుంచి దేవుడు ఆశించేటువంటి విషయం ఏంటంటే, హంబులింగ్ బిఫోర్ గాడ్. ఆయన ఎదుట మనము దీన మనస్కులంగా ఉండాలి. వినయమైనటువంటి స్వభావాన్ని మనం కనపరచాలి. దాని యొక్క అర్థం
సంఘంలోనికి వచ్చినప్పుడు, మందిరంలోనికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, మనం నిజంగా దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు, ఇలాగా సహవాసంగా మనం కూడుకుంటున్నప్పుడు మనం బయటికి కనపరిచేటువంటి విషయం ఏంటంటే మనం నిజంగానే చాలా సాత్వికమైనటువంటి మనుషులముగాను, దీనమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారంగాను మనలను మనము కనపరుచుకునేటువంటి వారంగా ఉంటాం. కానీ బయట వెళ్ళినప్పుడు కూడా, వెన్ వీఆర్ అవుట్, దేవుని యొక్క మందిరంలో నుండి మనం బయటికి వెళ్ళినప్పుడు, సమాజంలో మనం జీవిస్తుంటున్నప్పుడు మన యొక్క బిహేవియర్ ఎలా ఉన్నది, దేవుని యొక్క అధికారానికి మనము ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతుంటున్నామా, దేవుని యొక్క అధికారాన్ని ఇతరులకు మనము ప్రకటించగలిగేటువంటి వారంగా ఉంటున్నామా. దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి విషయం, వి నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. మనలను మనము దీన మనస్కులముగా తగ్గించుకునేటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలని మనము చూడగలుగుతుంటున్నాం. ఈ యొక్క నినివే పట్టణము కలగబోయేటువంటి దుర్గతిలో నుండి వారు తప్పించుకోవడానికి గల ఈ యొక్క 3 కారణాలుగా మనము చూడగలుగుతుంటున్నాం. నెంబర్ 1, వారి యొక్క పాపపు స్థితిని వారు తెలుసుకోగలిగి ఉంటున్నారు. వారు చేయించినటువంటి తప్పిదం ఏంటి, మేము చేయించినటువంటి పాపం ఏంటి అన్నటువంటి విషయాన్ని వారు గ్రహించగలిగారు. సత్య దేవుని యందు, నిజమైనటువంటి దేవుని యందు వారు విశ్వాసం ఉంచగలిగి ఉంటున్నారు. వారి యొక్క అధికారాన్ని, వారికి ఉన్నటువంటి ఖ్యాతులను విడిచిపెట్టి దేవునికి ప్రాముఖ్యతని ఇవ్వడం వారు తెలుసుకోగలిగారు. కాబట్టి దేవుడు తాను చెయ్యాలనుకున్నటువంటి కీడును మానివేసినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయి? క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం, క్రీస్తు యొక్క మార్గంలో నడుచుకుంటున్నామని చెప్పుకునేటువంటి మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం? మన జీవితాలు నిజముగానే రూపాంతర జీవితాలుగా ఉంటున్నాయా? ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్స్గా మనము జీవిస్తున్నాం. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? లేదట్లయితే మనకిష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నామా? మన జీవితాలను మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. లెట్ us క్లోజ్ అవర్ ఐస్. మనం అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం, ఆయనను మన రక్షకునిగా, మన ప్రభువుగా గుర్తించినటువంటి మనం, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వీఆర్ లివింగ్, ఏ విధమైనటువంటి జీవన శైలిని మనము కలిగి ఉంటున్నాం? దేవుని యొక్క మందిరములోనికి వచ్చినప్పుడు పరిశుద్ధముగాను, పవిత్రముగాను, జీవిస్తున్నట్లుగా మనము నటిస్తున్నామేమో. మనం సమాజంలోనికి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రవర్తన, మన యొక్క బిహేవియర్, మన యొక్క నడవడిక, మన యొక్క మాట తీరు, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నది? మనలో ఉన్నటువంటి బలహీనతలను మనము విడిచిపెట్టగలుగుతూ ఉన్నామా? మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను మనము గుర్తెరిగి వాటికి దూరముగా మనము జీవించగలుగుతూ ఉన్నామా? మన జీవితాలను మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఆ విశ్వాసంలో ఎదుగుటకు, విశ్వాసంలో స్థిరపడుటకు, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ బలహీనతలలోనైనా ఆయన యందు మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి జీవించగలుగుతూ ఉన్నామా?
మనకున్నటువంటి ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి గర్వించేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటున్నామా? లేదంటే మన జీవితాలను దేవుని యొక్క అధికారమునకు మనం అప్పగించి మనలను మనము తగ్గించుకొని జీవించగలుగుతున్నామా? మన జీవితాలను మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రతి బలహీనతను ఆయన ఎదుట మనము విడిచిపెట్టి ఆయనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించేటువంటి వారంగా ఉందాం. విన్న వాక్యపు వెలుగులో మనలను మనం పరీక్షించుకుందాం. మనము ఆరాధించుచున్న దేవునికి ఏ పక్షపాతము లేదు. ఇశ్రాయేలీలని అష్షూరీలని పక్షపాతము లేదు. కనుకనే అష్షూరీలను సైతము, నినివే వారిని సైతము క్షమించిన దేవుడు వారి తగ్గింపును బట్టి, వారి మార్పును బట్టి. యూదులని అన్యులని ఆయనకు పక్షపాతము లేదు. కనుకనే ఈ దినమున మనము ఆయన మందిరావరణములలో చేరి ఆయన బిడ్డలముగా ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నాం. ఆ రూపాంతరపు అనుభవము కలిగిన జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నామా? ప్రభువును నమ్మాం, మంచిదే, అక్కడే ఆగిపోతూ ఉన్నామా? విడిచిపెట్టవలసినవి విడిచిపెడుతూ ఆ నినివే వారి వలె దేవునిని నమ్మి దేవుని సన్నిధిలో దీనమైన మనస్సును కలిగి, తగ్గింపు స్వభావమును కలిగి, ఆ రాజుల రాజు నడిపించిన విధానంలో నడుస్తూ ఉన్నామా? అది లేనప్పుడు నినివే అంతా నాశనం అయిపోయి ఉండేది. కానీ వారి మార్పు వారి విమోచనకు కారణమైంది. నీ నా జీవితంలో ఆ మార్పు కనపడుతూ ఉన్నదా? విన్న వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు బలలో పాలు పొందుటకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండగా, వారికున్న గర్వము మనలోనూ ఉండగా, వారికున్న విచ్చలవిడి జీవితము అనేక మార్లు మనమును జీవిస్తూ ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన తన కుమారుని నీ కొరకు నా కొరకు పంపించాడు. నిన్ను నన్ను రక్షించుకున్నాడు. రక్షింపబడిన మనము ఆ రూపాంతరపు జీవితమును జీవించబద్ధులమై ఉన్నాం. కేవలము చర్చికి వెళితే సరిపోద్ది అనుకుంటున్నామా? దేవునికి ఏదో కానుకలు ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నామా? గత వారాలలో మనము చూసాం, ఆ రూపాంతరపు జీవితము, ఆ మార్పు మనలో సంభవించకపోతే ఒక దినాన ఆయన న్యాయపీఠము ఎదుట మనం నిలబడవలసిన వారముగా ఉన్నాం. ఆ మార్పు మనలో సంభవించకపోతే మనష్షేని ఏ విధముగా దెబ్బ కొట్టి అయినా మార్చుకోగలిగాడో ఆ స్థితిలోనికి మనం వెళ్ళే పరిస్థితులు కూడా రావచ్చు. ఆయన ప్రేమ కలిగిన వాడే, అదే విధముగా ఆయన నీతి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన బిడ్డలముగా ఆ రూపాంతరపు అనుభవపు జీవితాన్ని మనము జీవించబద్ధులమై ఉన్నాం. మనం పరీక్షించుకుంటూ పశ్చాత్తాపముతో ప్రార్థించుకుంటూ ప్రభు బలలో పాలు పొందేవారు దయచేసి మీరున్న స్థలంలో మీరు నిలవబడినట్లయితే
మీ యొద్దకు ఈ రొట్టెయు ద్రాక్షారసమును తీసుకొని రాబడుతూ ఉండగా ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. ఆయనను సన్నిధిలో ఇశ్రాయేలు లేక నినివే వారి వలె ప్రభువా మమ్మల్ని కనికరించమని ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో తగ్గించుకుందాం. దీనకుమార్ గారు వస్తారు. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. వానెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను
జీవితాంతము సేవ చేసేదన్ కృమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్. ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆయన సన్నిధిలో, బహుశా నినివే వారు మొదటిసారి దేవుని వాక్కు విని ఉండవచ్చేమో. యోనాకి ఇష్టము లేకపోయినా దేవుని బలవంతము చేత అక్కడ వాక్యము బోధిస్తే వారి హృదయాలు కదిలింపబడ్డాయి, వారి బ్రతుకులు మార్చబడ్డాయి. అది కేవలం ఏదో విపత్తు వస్తుందనే భయము కాదు, కానీ 3వ అధ్యాయం 5వ వచనము చెప్పినట్లు వారు ఆ దేవుని నమ్మారు. కాబట్టి ఇఫ్ యు రియల్లీ బిలీవ్ యువర్ గాడ్, you will experience the transformation in your life. If you really believe your God, transformation doesn't come because of your Christian legacy, but it comes only when you believe in your God. ఆయనను నమ్మారు కనుకనే వారిలో మార్పు వచ్చింది. ఆ నమ్మకము నీలో ఉన్నదా? ఇంకా మార్పు లేదంటే ఒకసారి మన యొక్క నమ్మకాన్ని పరీక్షించుకోవలసిన అవసరం ఉన్నది. అయినను ఆయన నిన్ను నన్ను ప్రేమించి రక్షణనిచ్చి ఉండగా ఆ రూపాంతరపు జీవిత అనుభవంలో ముందుకు కొనసాగునట్లు ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరుగగొట్టబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఇందులోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన ఓ గొప్ప దేవా, నీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా అపరాధముల వలన, పాపముల వలన మేము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మమ్మను బ్రతికించారు. ఈ చక్కటి జీవితాన్ని మీరు మాకు దయచేసి మీలో నిత్యము ఆనందించే బిడ్డలుగా ఉంచారు. మీకు స్తోత్రాలు. మిమ్మల్ని నమ్మిన దినముననే ఆ రూపాంతరము మాలో ప్రారంభమై ఉండగా దేవా, అది మాకు అంతము వరకు మాలో కొనసాగుతూ మీ మహిమలోనికి చేర్చబడే వరకు కూడా ప్రభువా ఆ రూపాంతరపు జీవితాన్ని అనుభవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు మమ్మల్ని మీరు దీవించండి. మీ రక్తములో కడుగబడిన వారిగా ఆ కడుగుబడిన జీవితము మా దిన జీవన శైలిలో కనపడటానికి, మా మాటలలో కనపడటానికి, మా ప్రవర్తనలో కనపడటానికి ఓ దేవా, మీ యొక్క శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి మాకు దయచేయండి తండ్రి. ఏవైతే విడిచిపెట్టవలసి ఉన్నదో, మాలో ఉన్న అహం, మాలో ఉన్న ఆ యొక్క